హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాస్ లైఫ్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి చారు. రెండు రకాల చారులు చూసిన, ఒకటి టమాటా చారు, ఇంకోటి వచ్చేసి నీళ్ళ చారు. ముందుగా టమాటా చారు కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 3 టమాటాలను చిన్న ముక్కలు చేసుకొని టమాటోలు, చింతపండు, వాటరు, ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టుకొని బాగా మసలనివ్వాలి. టమాటో అనేది బాగా ఉడికి రసం బయటికి రావాలి. ఈ ఉడికిన టమాటో మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని చల్లబడ్డాక అల్లంలో వాటర్ వేసి మంచిగా పిసుకొని గుజ్జంతా తీసుకోవాలి. పిప్ అనేది పక్కకు తీసేయాలి. ఇలా మంచిగా రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. పిప్ అనేది తీసి పక్కకు పడేయాలి. ఈ రసంని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం దానికి కావాల్సిన తాలింపు వేద్దాం. తాలింపు కోసం ముందుగా గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసి ఎండుమిరపకాయ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసి అది కూడా కొద్దిగా వేగినాక పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మనం ముందు తీసుకున్న టమాటో రసం అనేది వేసేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపడంత ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో బాగా మరగనిస్తే మన టమాటా చారు అనేది రెడీ అయినట్టే. బంద్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సెకండ్ వచ్చేసి నీళ్ళ చారు. దీనికోసం నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని గిన్నెలో వేసి వాటర్ వేసుకొని అందులోనే ఎండుమిరపకాయ, ఉప్పు, శొంఠి, మిరియాలు మన ఘాటుకు తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగి అందులోని ఫ్లేవర్స్ అన్నీ బయటికి రావాలి. బాగా మరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మనం నూనె పెట్టుకొని నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఆ నూనె అనేది మనము ఆ వాటర్లో కలిపేసుకోవాలి. నీళ్ళ చారులో కలిపేస్తే మన నీళ్ళ చారు అనేది రెడీ అయినట్టే. ఇది కొద్దిగా కోల్డ్ అనిపించిన ఇట్లా వాతానికైనా పైత్యానికైనా చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్